అందరికీ నమస్కారం. శ్రీరామనవమి రోజున ఇంట్లో ఇలా పూజ చేయండి. 7 తరాల ఐశ్వర్యం. చైత్రమాసంలోని 9వ రోజు శుక్లపక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం వచ్చే రామనవమి చాలా పవిత్రమైనది. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మదినం మాత్రమే కాదు, సీతారాముల కళ్యాణం జరిగిన రోజు, అలాగే రామయ్య రాజుగా పట్టాభిషేకం అయిన రోజు కూడా. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్న సమయంలో అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున రాముల వారికి చేసే పూజ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించాలి. ఎందుకంటే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ శుభ సమయంలో మాత్రమే ఇంట్లో పూజ ప్రారంభిస్తే మంచిది. ఉదయం ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం కేవలం 2 గంటల 30 నిమిషాలు మాత్రమే ఉంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల మధ్యలోనే పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. శ్రీరామనవమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యుని దర్శనం చేసుకున్న తర్వాత మీ పూజ గదిని అలంకరించి కలశాన్ని ప్రతిష్ఠించండి. అయితే ఏప్రిల్ 6వ తేదీన అనగా ఆదివారం రోజున భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిల్లిపాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి. ఆలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తరువాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి. సీతారాముల వారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత రాముల వారి పటాన్ని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ అలంకరించాలి. రాముల వారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టమట. మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాముల వారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి. లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతో రాముల వారి పటాన్ని అలంకరించండి. అలాగే రాముల వారి పటం ముందు కొన్ని తులసి దళాలను తప్పకుండా పెట్టుకోవాలి. ఇలా సీతారాముల పటాన్ని అలంకరించిన తర్వాత ఒక 11 తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి. అలాగే కొన్ని అక్షింతలను కూడా సీతారాముల వారి పటం ముందు ఉంచి పూజ చేయండి. శ్రీరామనవమి పండుగ రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది. ఈ రోజున చేసే పూజలో రాముల వారికి నైవేద్యంగా వడపప్పు పానకం సమర్పించండి. చివరిగా 108 సార్లు శ్రీరామ అని జపించండి. ఆ తర్వాత హారతిని ఇవ్వండి. పూజ చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకోవాలి. చివరిగా పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని దేవుడికి నమస్కరించి 5 ప్రదక్షిణలు చేయండి. అలాగే సాయంత్రం సమయంలో కూడా స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి. సాయంత్రం చేసే పూజలో తప్పకుండా 3 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని మీ పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించండి. అలాగే మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఇలా మొత్తం 3 దీపాలు వెలిగించాలి. ఈ 3 దీపాలలో మొదటి దీపం శ్రీరాముల వారికి, రెండవ దీపం తన ధర్మపత్ని సీతమ్మ తల్లికి, అలాగే 3వ దీపం రాముల వారి వీరభక్తుడైన ఆంజనేయ స్వామికి అంకితం చేయాలి. దీపారాధనకు వాడే ఈ 3 ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదలను కూడా వాడొచ్చు. అలాగే ఈ దీపాలను ఆవు నెయ్యితో వెలిగించండి. ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఈ 3 దీపాలు అయితే తప్పనిసరిగా వెలిగించాలి. ఆర్థిక ధనలాభం పొందాలంటే రామనవమి రోజున సాయంత్రం సమయంలో రామరక్షా మంత్రాన్ని చదువుతూ మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ఆ మంత్రం ఏమిటంటే
ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః. ఈ మంత్రం చదువుతూ ఇంటి నలుమూలల్లో పసుపు నీళ్లను చల్లండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ రోజున తమలపాకుల దండను హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శ్రీరామనవమి రోజున రామాయణాన్ని చదవడం లేదా రామాయణాన్ని వినడం వల్ల కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంది. శ్రీరామనవమి రోజున చేసే తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీరామనవమి రోజున 2 సంధ్యల్లో తులసి కోట ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి తులసికి 5 ప్రదక్షిణలు చేయండి. మీ ఇంటికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. రామనవమి రోజు తులసి ఆకును పట్టుకుంటే మీకు విపరీతమైన అదృష్టం కలుగుతుంది. మీకు అఖండ ధనలాభం కలుగుతుంది. నవమి రోజున పూజ చేసేటప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని ఆ వస్త్రంలో 5 లవంగాలను ఉంచి మూటగట్టి ఆ మూటను పూజ గదిలో ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ లవంగాల మూటకి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది. శ్రీరామనవమి రోజున శ్రీరామ తారక మంత్రం అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. శ్రీరామనామం జపించడం కానీ శ్రీరామకోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తారు. కానీ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. దేవుని కోసం పెట్టే దీపం వెలిగించాలంటే ఏకవత్తితో మాత్రమే వెలిగించాలి. ఈ ఆచార నియమాలతో పూజ చేస్తేనే మీ పూజ పూర్తయినట్టు అవుతుంది. శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.